డైరెక్ట్ గా చెప్పాలంటే దేశాన్ని మళ్ళీ దోచుకోవాలని. మన ఇండియాలో 50 years దాకా బ్రతికున్న రోడ్ ఏదైనా ఉన్నదంటే ఒకటే రోడ్ ఉన్నది. మహారాష్ట్ర పూణేలో 2.5 kilometer రోడ్ ఒకటి ఉన్నది. దాన్ని జంగ్లీ మహారాజ్ రోడ్, జేఎం రోడ్ అంటారు. దాన్ని ఎప్పుడు కట్టిలంటే January 1st 1976, అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది. 2013 లో ఆ రోడ్ కు ఒక చిన్న డ్యామేజ్ అయింది. 2014 లో ఒకసారి దానికి పెయింటింగ్ వేసిలు, అంతకు మించి దానికి అసలు రిపేరింగ్ అన్నట్టే రాలే. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నది. ముంబైలో రికాండో అనే ఒక చిన్న కంపెనీ వేసిన రోడ్ అది. ఈ కంపెనీకి పేరిస్ నుంచి 2 పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు పోయి పూణే మున్సిపల్ కార్పొరేషన్ కి లెటర్ రాసి మరి ఇచ్చిలు 10 years దాకా ఎలాంటి డ్యామేజ్ జరిగినా మా సొంత డబ్బులతో పెట్టుకుంటామని. కానీ అది 10 years కాదు, 50 years దాకా వచ్చింది. మన దేశంలో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగినా కూడా 2-3 years లో అది రిపేర్ అన్న రావాలి, 5 years తర్వాత అది పనికి రాకుండా పోవాలి. అప్పుడే కొంతమంది పొలిటికల్ లీడర్లు ఇదే ప్లస్ పాయింట్ అనుకుని గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ తీసుకుంటారు. దానిలోకి వెళ్ళి సగం మింగి కాంట్రాక్టర్లకు ఇస్తారు. వాళ్ళు దానిలోకి వెళ్ళి సగం మింగి రోడ్ ఎత్తారు. ఇక్కడ కొంతమంది పొలిటీషియన్లకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే 5 సంవత్సరాలు ఉన్న రోడ్ 50 సంవత్సరాల దాకా నడిచిందని అంటే వాళ్ళకి ఫండ్స్ ఉండేవి. అందుకే అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఆ పేరు నుంచి వచ్చిన పర్సన్లకి, ఆ కంపెనీకి ఎలాంటి ఫండ్స్ కూడా మళ్ళీ ఇవ్వలేదు, ఎలాంటి కాంట్రాక్ట్స్ కూడా మళ్ళీ ఇవ్వలేదు.